ఎవరైతే సి క్యూబ్డ్ అనేటువంటిది అవాయిడ్ చేస్తారో, ఏమిటా సి క్యూబ్డ్ అంటే? ఒకటి అంటే 3C. సి క్యూబ్డ్ అంటే ఎన్ని సీలు? 3Cs. సి క్యూబ్డ్ 3Cs అనా? సి స్క్వేర్డ్ అంటే సో సి క్యూబ్డ్ ఎవరైతే అవాయిడ్ చేస్తారో వాళ్ళకే మార్కులు మీరు అనుకున్నవి వస్తాయి. వాట్ ఆర్ దే సి క్యూబ్డ్? 1. సినిమాలు చూడకూడదు. ఎంతమంది సినిమా చూస్తున్నారు? కరెక్ట్ గా మనస్ఫూర్తిగా అబద్ధం చెప్పకుండా చెప్పాలి. సినిమా చూస్తున్నావా? చాలా మంది మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ సినిమా చూస్తున్నారు. మా ఈ 3Cs లో ఏ ఒక్కదాన్ని మీరు ఫాలో అయినా చేసినా కానీ భారీగా నష్టపోతారు. మరి మీ మనసులో ఉండొచ్చునేమో, సినిమా చూసినంత మాత్రం నష్టపోతామా అనేది. మీకు తెలియకుండానే నష్టపోతారు. ఎప్పుడైతే ఇష్టపడి మనసు పెట్టి చదవలేదో, టీచర్ల యొక్క ప్రభావం వలనో, ఇన్ఛార్జ్ ప్రభావం వలనో, ప్రిన్సిపాల్ ప్రభావం వలనో, లేదా తల్లిదండ్రుల ఒత్తిడి వలన చదవడం వలన, మనస్సు పెట్టి ఇష్టపడి చదవలేకపోవడం వల్ల పరీక్షలో వచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ కు ఆన్సర్ ని ఫుల్ ప్రిజ్డ్ గా రాయలేరు. రాస్తారు ఆన్సర్ ని, కరెక్ట్ ఆన్సర్ సిస్టమేటిక్ గా ఫుల్ ప్రిజ్డ్ ఆన్సర్ రాయలేరు. ఎప్పుడైతే అలా రాయలేరు, ప్రతి క్వశ్చన్ కు మార్కులు కట్ అవుతూ వస్తాయి. లాస్ట్ ప్రతి సబ్జెక్ట్ లో 10-20 మార్క్స్ తగ్గిపోతాయి. మీకు పరీక్షలు వచ్చేటప్పటికి 500 క్రాస్ కావు. అర్థమైంది నేను చెప్పింది? రెండవ సి ఏంటంటే చాటింగ్ అంటారు. చాటింగ్ అంటే మీకు అర్థమైంది? సెల్ ఫోన్ లో మెసేజ్లు పెట్టడం అనుకుంటారేమో, లేదా సెల్ ఫోన్ లో మాట్లాడుకోవడం అనుకుంటారేమో. కాదమ్మా, అదొకటే కాదమ్మా. స్కూల్లో కూడా కూర్చొని చదివేటప్పుడు ఆ ఫ్రెండ్ తో, ఈ ఫ్రెండ్ తో, ఈ పక్కన వాళ్ళతో పరీక్షలు జరిగేటప్పుడు మీరు బాగా మాట్లాడుకుంటున్నారు. సెకండ్ బ్యాచ్ సీసీ కెమెరా చూసేసానని. మూడో అంశం మహా డేంజర్, అపాయకరమది. ఇప్పటికే మీరు క్యాచ్ చేసి ఉంటారు. ఏంటది? సెల్ ఫోన్. అనుకున్న దాన్ని నువ్వు సక్సెస్ చేయాలంటే నేను చెప్పినవి ఇష్టపడి మనసు పెట్టి చదవాలా, ఈ 3 అవాయిడ్ చేయాలా. కానీ ఎవరైతే అనుసరించారో గత సంవత్సరంలో చాలా మంది అక్కడ బోర్డులో ఉన్నారు. ఇవాళ నుంచైనా ఈ 3 కరెక్ట్ గా కనుక మీరు అవాయిడ్ చేస్తే పరీక్ష అయిపోయాక సక్సెస్. ఫైనల్ ఇంకోటి చెప్తున్నా, పరీక్షలు ఎల్లుండి నుంచి గవర్నమెంట్ వాళ్ళు పెట్టబోతున్నటువంటి ప్రీ పబ్లిక్ ఎగ్జామినేషన్ హ్యాండ్ రైటింగ్ చూడ ముచ్చటగా ఉండాలా. ఎగ్జామినర్ కూడా ఆశ్చర్యపోవాలి. ఎలా రాయాలో మీకు ఆల్రెడీ ఫస్ట్ చేయించాను. అర్థమైందా? రాస్తారా? గుర్తుపెట్టలు లేకుండా కరెక్ట్ ఆన్సర్, బార్డర్, పాయింట్ నంబర్స్, ఫుల్ స్టాప్స్, వితౌట్ స్ట్రైక్ ఆఫ్స్, స్ట్రైట్ లైన్స్, బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ చేస్తారమ్మా? చేయగలరా?